తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే కౌంటర్లోకి వెళ్ళి మళ్ళీ పైకి తెచ్చుకోవచ్చు మొబైల్ అయితే మాత్రం. ఇవి గైస్ ప్రసాదం టికెట్స్ అయితే బస్ అయితే మళ్ళీ పైనుంచి కిందికి అయితే తీసుకొచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే యాదగిరి గుట్ట మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. మీకు బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది కదా యాదగిరి గుట్ట అనమాట. ఇక్కడ మనం వచ్చేసరికి ప్రస్తుతానికి బస్సు ఫ్రీ అయితే ఇక్కడ ఎక్కొచ్చు. మనం డైరెక్ట్ కొండపైకి అయితే తీసుకెళ్తారు. మనకి ఫ్రీ బస్ అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు కదా, బోర్డు కూడా ఉంటుంది మనకి ఫ్రీ బస్ అని. మీరు మెట్ల మీద వెళ్ళాలంటే మాత్రం మీకు ముందు ఫ్రంట్ సైడే మీకు గుడి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మెట్ల మీద నుంచి అయితే వెళ్ళొచ్చు. మీకు ఫ్రీ బస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు ఎక్కి మీకు కొండపైకి అయితే తీసుకుపోతారు. బ్యాక్ ఫ్రీ బస్. అయితే ఎలా లేదు, ఇక్కడ పెట్టేసి అయితే వెళ్ళాలి. మనకి 10 రూపీస్ అనమాట ఈచ్ ఫోన్కి అయితే. ఫోన్ తర్వాత మనకి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్ పైకి అయితే తీసుకుపోవచ్చు. ఇక్కడ మళ్ళీ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనమాట పైకి అయితే. ఇప్పుడైతే నేను దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ టెంపుల్ పైకి అయితే తీసుకొని వెళ్ళొచ్చు మొబైల్ని అయితే. ఇక్కడ నుంచి ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు ఇప్పుడైతే. కాకపోతే లోపల టెంపుల్ లోపలికి అయితే ఎలా అయితే ఉండదు అనమాట. తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే మనకి పై దాకా అయితే మొబైల్ తీసుకురావచ్చు అనమాట. కాకపోతే మీకు ఫస్ట్ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్ అక్కడే పెట్టి రావాలి. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే కౌంటర్లోకి వెళ్ళి మళ్ళీ పైకి తెచ్చుకోవచ్చు మొబైల్ అయితే మాత్రం. ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు. ప్రసాదం కిందికి అయితే ఉంటుంది ప్రసాదం. ప్రసాదం టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అడిగైతే వెళ్ళాలి. ఇవి గైస్ ప్రసాదం టికెట్స్ అయితే. పులిహోర ప్యాకెట్ అయితే 20 రూపీస్ ఈచ్ వన్ వచ్చేసరికి. లడ్డు వచ్చేసరికి 30 రూపీస్. తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడైతే ప్రసాదం అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత వచ్చి పులిహోర బస్ అయితే మళ్ళీ పైనుంచి కిందికి అయితే తీసుకొచ్చింది. బస్సు ఫ్రీ అనమాట మొత్తం గోయింగ్. ఓవరాల్గా చెప్పాలంటే టెంపుల్లో ఫుల్ రష్ అయితే ఉన్నారు, ఫుల్ జనాలు అయితే ఉన్నారు అనమాట. మనకి వచ్చే దారిలో మనకి యాదగిరి గుట్ట నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మనకి సురేంద్రపురి అని అయితే ఉంటుంది. మీకు కాస్ట్ వచ్చరికి 300-350 అయితే ఉంటుంది. పిల్లలు కూడా అయితే ఉంటుంది అనమాట. టికెట్ అయితే చిన్న పిల్లలు 4 years లోపు ఉంటే మీకు ఫ్రీ టికెట్. కాకపోతే టికెట్ అయితే చాలా కాస్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ టైం అయితే వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తే ఈసారి అయితే మీకు స్కిప్ చేస్తున్నా. కావాలని కామెంట్ చేయండి, కావాలనే వచ్చి వీడియో కూడా తీస్తాం మీకు కావాలంటే. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మాత్రం మీకు ఇక్కడ ప్రతి ఒక్క దేవతల విగ్రహాలు కానీ అన్ని, అంటే మనకి లోపల మొత్తం అన్ని దేవతలు అయితే ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది అంట లోపల అయితే. మీకు వెళ్ళేది ఉంటే వెళ్ళి చూపిస్తా. ప్రస్తుతానికి అయితే టికెట్ కాస్ట్ ఎక్కువ ఉంది, 350 అట్లా ఉంటుంది మనకి. ఇప్పుడైతే ఛాన్స్ అయితే లేదు. మీరు కామెంట్ చేయండి, మీరు కామెంట్స్ ఎక్కువ చేస్తే నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. టికెట్ కాస్ట్ చూడొచ్చు గైస్. ఇది సురేంద్రపురి టికెట్ కాస్ట్ అయితే. పిల్లలకి అయితే 300, పెద్దలకి మనకి 350 రూపీస్. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.